వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సైకాలజీ బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలుగు బిట్స్ చూద్దాం. కంటెంట్ ప్లస్ మెథడాలజీ సంబంధించి బిట్స్ ఏ విధంగా వచ్చినాయో 2014 డిఎస్లో చూద్దాం. వాడు అన్నం తిన్నాడు. ఈ వాక్యం నందలి క్రియ. ఈ వాక్యం నందు క్రియ ఏంటి? సమాపక్రియ, అకర్మక క్రియ, సకర్మక క్రియ, విధ్యర్థక క్రియ. వాడు అన్నం తిన్నాడు అంటే కర్త, కర్మ, క్రియ. ఇక్కడ కర్త, కర్మ, క్రియ ఉన్నాయి అంటే వాక్యం అనేది కంప్లీట్ అయ్యింది. మనకి కర్మ ఉన్న క్రియని సకర్మక క్రియ అంటారు. ఇక్కడ కర్మ ఉందా? ఉంది. అకర్మక క్రియ అంటే కర్త లేనిది అకర్మక క్రియ అవుతుంది. అసమాపక క్రియ అంటే వాక్యం అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటే, పూర్తి అవ్వకుండా ఉంటే అది అసమాపక క్రియ. విధ్యర్థక క్రియ అంటే మనకి పని తప్పక చేయమని చెప్పే వాక్యం. పని తప్పక చేయమని చెప్పే వాక్యము విధ్యర్థక వాక్యం. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఈ క్రియ. ఇది ఏ క్రియ అన్నాడు అంటే కర్త, కర్మ, క్రియ ఉన్నాయంటే అది ఏంటి? సకర్మక క్రియ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, పుట్టెడు శనగల్లో ఒకటే రాయి పొడుపు కథను సమాధానం ఏంటి? పుట్టెడు శనగల్లో ఒకటే రాయి పొడుపు కథకు సమాధానం ఏమిటంటే చంద్రుడు, సూర్యుడు, యముడు, వరుణుడు. పుట్టెడు శనగల్లో అంటే మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల్లో ఉండేది ఏంటి? చంద్రుడు ఒకడే. అంటే పుట్టెడు శనగల్లో ఒకటే రాయి అంటే చంద్రుడు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ఆ, ఈ, ఊలతో కూడిన చ, జాలను ఏమంటారు? అచ్చులు, తాళవ్యములు, దంత్యములు, ఓష్ట్యములు. దంత్యములు అంటే అచ్చులు అంటే ఆ నుంచి అమహ వరకు ఉన్నవి అచ్చులు అవుతాయి. తాళవ్యములు అంటే మనకి దవడల నుంచి పుట్టినవి తాళవ్యములు. దంత్యములు అంటే దంతాల సహాయంతో పలికేవి దంత్యములు. ఓష్ట్యములు అంటే పెదవుల నుంచి, ఇవి పెదవుల నుంచి పుట్టినవి, ఇవి దవడల నుంచి, ఇవి దంతాలు. దంత్యములు అంటే దంతాల నుంచి పుట్టినవి. ఓష్ట్యములు అంటే పెదవుల నుంచి పుట్టినవి. మనకి ఆ, ఈ, ఊలతో కూడిన చ, జాలను ఏమంటారంటే దంత్యములు. దంతాల నుంచి పుట్టినవి కాబట్టి దంత్యములు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఔ, అన్, ఔ ఏ రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్త అచ్చు? ఔ ఏ రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన అచ్చు అంటే ఆ, ఈ, ఆ, ఉ, ఓ, ఊ. ఇక్కడ ఔ అంటే ఆ వస్తుంది, ఊ వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, బాలల వయస్సును అనుసరించి వికసించే వారి ఇంద్రియాలను, మనసును, బుద్ధిని అంచనా వేసుకుని వారికి అవసరమైనంత మేరకే జ్ఞానం ఇవ్వాలని చెప్పినది ఎవరు? మహాత్మా గాంధీ, రవీంద్రుడు, గిజుబాయి, రామచంద్ర వర్మ. ఆప్షన్ 3 కరెక్ట్. గిజుబాయి అని ఆయన బాలల వయస్సును అనుసరించి వికసించే వారి ఇంద్రియాలను, మనసును, బుద్ధిని అంచనా వేసుకుని వారికి అవసరమైనంత మేరకే జ్ఞానం ఇవ్వాలని చెప్పింది గిజుబాయి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అని శ్రీ ప్రయోగించారు కదా. ఈ వాక్యం కర్మరీ వాక్యం, కర్తరీ వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. ఫస్ట్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. కర్మణీ వాక్యం. కర్మణీ వాక్యం అంటే కర్మ ప్రధానంగా ఉండే వాక్యం కర్మరీ వాక్యం. కర్తరీ వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉండేది కర్తరీ వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఒక సమాపక క్రియ ఉండి అనేక అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం అంటే 2 అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగి ఉన్న వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు. మనకి ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అంటే కర్మరీ వాక్యం. అంటే కర్మ అనేది ప్రధానంగా ఉండి చెప్పబడింది కాబట్టి కర్మరీ వాక్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, మన కందపద్యానికి సంబంధం ఉన్న ప్రాకృత ఛందస్సు సప్తసతి, ద్విశతి, చతుర్రస్ర, గాథ. కందపద్యానికి మన కందపద్యానికి సంబంధం ఉన్న ప్రాకృత ఛందస్సు ఏది? గాథ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రామాణిక భాషా లక్షణం ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండాలి, విద్యాబోధన జరగాలి, మాండలికాల కన్నా వ్యాప్తి ఎక్కువ ఉండాలి, పై 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ క్రింది వాటిలో ప్రామాణిక భాషా లక్షణం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండాలి, విద్యాబోధన జరగాలి, మాండలికాల కన్నా వ్యాప్తి ఎక్కువ ఉండాలి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పై 3 కరెక్ట్ కూడా. నెక్స్ట్,
ఒకే వస్తువు ఉపమానము ఉపమేయము రెండు అయినప్పుడు ఏ అలంకారము? అనన్వయము, దీపకము, ప్రతీపము, రూపకము. ఒకే వస్తువు ఉపమానము ఉపమేయము రెండు అయినప్పుడు ఏ అలంకారం అంటే అనన్వయము. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకి 50 నుంచి 53 వరకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అది ఏ పారాగ్రాఫ్ ఇస్తారంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన పారాగ్రాఫ్ని బట్టి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మోడల్ ఇస్తారు కాబట్టి ఇది మీకు ప్రత్యేకంగా చదివి ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చదువుకుంటే దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి, అవి ఆప్షన్స్లో పెడితే కరెక్ట్ ఆప్షన్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పద్యం చూద్దాం. 54 నుంచి 57 వరకు మనకి పద్యం వచ్చి పద్యం మీద క్వశ్చన్స్ అడుగుతారు. కమలములు నీట బాసిన గమలాప్తని రశ్మి సోకి కమలిన భంగిన్ దమదమ నెలవలు దప్పిన దమమిత్రులు శత్రులౌట దధ్యము సుమతి. సో పద్యం ఇచ్చారు, పద్యం మీద మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ పద్యం ఎవరు రాస్తారు అనేది కూడా మనకి ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. కమలాప్తుడు ఎవరు? కమలాప్తుడు ఎవరు అంటే సూర్యుడు. కమలాప్తుడు అంటే సూర్యుడు. ఈ పద్యం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తుంది అంటే స్థానబలం గురించి. ఈ పద్యం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తుంది అంటే స్థానబలం గురించి బోధిస్తుంది. నెక్స్ట్, నీట లేని కమలాలకు కమలాప్తుని రశ్మి సోకితే అంటే నీటి లోపల లేని కమలములకు కమలాప్తుని అంటే సూర్యుని యొక్క రశ్మి సోకితే, సూర్యుని యొక్క కాంతి తగిలితే ఏమవుతాయి? వికసిస్తాయి, ముడుచుకుంటాయి, వాడిపోతాయి, రాలిపోతాయి. సూర్యుని యొక్క కాంతి అనేది తగిలినప్పుడు అవి వేడి ఎక్కువైనప్పుడు అవి వాడిపోతాయి. వికసించే టైంలో తగిలినప్పుడు వికసిస్తాయి, కానీ ఎక్కువసేపు ఎండకి ఉంటే అవి వాడిపోతాయి. నీట లేని కమలాలకు కమలాప్తుని రశ్మి సోకితే వాడిపోతాయి. నెక్స్ట్, పాసినన్ అంటే కలిసి ఉండుట, విడిచిపెట్టుట, వదలక ఉండుట, అందరితో కలిసి ఉండుట. పాసినన్ అంటే విడిచిపెట్టుట. రొయ్య మడమల కింద భూమాత కళేబరం వల వేస్తే డాలర్లే పడ్డాయి. ఇది ఒక వచన కవిత, హైకు, గాథ, నానీలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నానీలు. రొయ్య మడమల కింద భూమాత కళేబరం వల వేస్తే డాలర్లే పడ్డాయి. ఇది ఒక నాని. నెక్స్ట్, సహాయం వికృతి పదం. సాయం, సహాయ, సహాయం, సోయం. సహాయం వికృతి పదం సాయం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, చలం రాసిన మ్యూజింగ్స్ ఏ ప్రక్రియ? కథానిక, గల్పిక, జీవిత చరిత్ర, వ్యాసం. చలం రాసిన మ్యూజింగ్స్ ఏ ప్రక్రియ అంటే వ్యాసం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, చెప్పుడు మాటలు వినవద్దు. చెప్పుడు మాటలు వినవద్దు. చెప్పుడు మాటలు వినవద్దు. ఈ వాక్యం వ్యతిరేకార్థం, సంభావనార్థం, నిశ్చయార్థం, నిషేధార్థం. చెప్పుడు మాటలు వినవద్దు అని చెప్తున్నారు అంటే నిషేధార్థం. వినవద్దు అని చెప్తున్నారు కాబట్టి నిషేధార్థం, నిషేధిస్తున్నారు. ఆ మాటలు వినొద్దు అని చెప్తున్నారు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మాండలిక భాష లక్షణం గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా ఉంటుంది, ప్రాచీనుల ధీశక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉంటుంది, పండితులు కవులు ఆదరణ కలిగి ఉంటుంది, ప్రత్యేక ఉచ్చారణ పలుకుబడి పదప్రయోగం కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మాండలిక భాష లక్షణం ఏంటంటే ప్రత్యేక ఉచ్చారణ పలుకుబడి పదప్రయోగం కలిగి ఉంటుంది. ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ భాష మాండలిక భాష అనేది ఉచ్చారణ ఒక విధంగా ఉంటుంది, పలుకుబడి ఒక విధంగా ఉంటుంది, పదప్రయోగం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది, రాష్ట్రానికి ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్, ప్రత్యక్షానుకృతి నుండి పరోక్షానుకృతికి మార్చేటప్పుడు నేను పదానికి ఆదేశంగా వచ్చే పదం ఆమె, మేము, మనము, తను. నేను అన్న పదానికి తను అని వస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్. గత శనివారం నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించినది? భవిష్యత్ కాలం, భూతకాలం, వర్తమాన కాలం, అనద్యతన భూతకాలం. గత వారం అంటే గడిచిపోయిన కాలం కాబట్టి భూతకాలం. గడిచిపోయిన కాలాన్ని ఏమంటారు? భూతకాలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, చల్లా ఎంబలి ద్రావితిన్ అనే శ్రీనాథుని చాటువుల్లోని చల్లా అనే పదం గ్రాంధికం, గ్రామ్యం, మాండలికం ఏదీ కాదు. చల్లా అనేది మాండలికానికి సంబంధించిన
పదం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, మా ఊర్లో పెద్ద మర్రి వృక్షం ఉంది. మా ఊర్లో పెద్ద మర్రి వృక్షం ఉంది. ఈ వాక్యంలో గీత గీసిన పదానికి సమానార్థక పదం. మహీజం, వనజం, పద్మజం, బీజం. మహీజం అంటే వృక్షం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ప్రజలు శాంతిని కోరుతున్నారు. ఈ వాక్యం ప్రత్యక్ష కథన వాక్యం, పరోక్ష కథన వాక్యం, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. ప్రజలు శాంతిని కోరుతున్నారంటే ఇది ప్రత్యక్షంగా అడుగుతున్న విషయం కాబట్టి ప్రత్యక్ష కథన వాక్యం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలు రాసిందెవరు? సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలు రాసిందెవరంటే తాతా సుబ్బారాయ శాస్త్రి, వేదం వెంకటాచలమయ్య, బుర్రా శేషగిరిరావు, శెట్టి లక్ష్మీ నరసింహం. ఆప్షన్ 4 కరెక్ట్. శెట్టి లక్ష్మీ నరసింహం అనే ఆయన సరళ గ్రాంధిక భాషలో గ్రీకు పురాణ కథలు రాశారు. నెక్స్ట్, విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు. సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, తరగతి కార్యక్రమాలు, క్షేత్ర పర్యటన. విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశారు. ఇది ఏ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం అవుతుంది? సృజనాత్మక వ్యక్తీకరణ. విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశారు. ఇది ఏ సామర్థ్యం అంటే సృజనాత్మక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సృజనాత్మక వ్యక్తీకరణ. నెక్స్ట్, భాష యొక్క సామాజిక ప్రయోజనం. భాష యొక్క సామాజిక ప్రయోజనం ఏంటంటే మానవ సంబంధాలు. భావ ప్రకటన, మూర్తిమత వికాసం, ఆలోచన శక్తి, మానవ సంబంధాలు. ఆప్షన్ 4 కరెక్ట్. మానవ సంబంధాలు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతుండగా విద్యార్థి వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలి. ఆప్షన్ 1 కరెక్ట్. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతుండగా విద్యార్థి వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరిచూసుకోవాలి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, కృత్యాధార పద్ధతిలో బోధనా క్రమం. కృత్యాధార పద్ధతిలో బోధన క్రమం. ముఖ్యాంశాల బోధనా ప్రణాళిక, కృత్యరూప కల్పన అమలు, బోధన అభ్యసన సామాగ్రి సేకరణ, తయారీ, ఫలితాల సమీక్ష. ఒకసారి వాళ్ళు కృత్యాధార పద్ధతిలో బోధనా క్రమం ఏ విధంగా ఉండాలంటే ముఖ్యాంశాల బోధనా ప్రణాళిక, కృత్యారూప కల్పన అమలు, బోధన అభ్యసన సామాగ్రి సేకరణ, తయారీ, ఫలితాల సమీక్ష. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఇలా చేస్తాడు. సులభ పఠన సామాగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడు. పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఎలా చేస్తాడంటే సులభ పద్ధతిలో అంటే సులభంగా పఠన సామాగ్రిని వినియోగించి పద వినియోగాన్ని ప్రోత్సహిస్తాడు. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి పఠన దోషాలు అనేవి ఉండవు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించుకునే ముందు విశ్లేషించుకోవలసినది. ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించుకునే ముందు విశ్లేషించుకోవలసింది తన తరగతిలో విద్యార్థుల స్థాయి, ఆ సంవత్సరం విద్యార్థులచే సాధింపజేయాల్సిన సామర్థ్యాలు, పై రెండవ సమాధానం మాత్రమే. పై 2 కూడా ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించుకునే ముందు విశ్లేషించుకోవాల్సింది తన తరగతిలోని విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉంది, ఆ సంవత్సరం విద్యార్థులచే సాధింపజేయాల్సిన సామర్థ్యాలు ఏంటి. ఈ 2 అంటే పై 2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఇక్కడితో తెలుగు బిట్స్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.